हाय फ्रेंड्स, वाइश रेसिपी चैनल की स्वागतम। మారిన జీవనశైలి పరిస్థితులు, వాతావరణంలో మార్పులు వంటి అనేక రకాల కారణాలతో చుండ్రు సమస్య వచ్చేస్తుంది. చుండ్రు సమస్య రాగానే మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే చుండ్రు ఒకసారి వచ్చిందంటే తగ్గించుకోవడం చాలా కష్టం. అందువల్ల చుండ్రు ప్రారంభ దశలో ఉన్నప్పుడే మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు. చుండ్రు సమస్యను బయటపడేయటానికి మనకు అరటిపండు చాలా బాగా సహాయపడుతుంది. అరటిపండు మనకు సంవత్సరం పొడవునా లభ్యమవుతుంది. కాబట్టి చుండ్రు సమస్యకు అరటిపండుతో ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అరటిపండును పై తొక్క తీసి చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అరటిపండులో ఉండే మెగ్నీషియం, పొటాషియం, సిలికాన్ వంటివి జుట్టు మెలమెల మెరవటానికి సహాయపడటమే కాకుండా జుట్టు దృఢంగా చేయటానికి సహాయపడుతుంది. అలాగే చుండ్రును తగ్గించటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అరటిపండు సహజ సిద్ధమైన హెయిర్ కండిషనర్గా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. చుండ్రు సమస్య, తలలో దురద, అలాగే మంట, చుండ్రు కారణంగా పెచ్చులుగా కట్టకుండా ఉండేలా చేయటంలో అరటిపండు చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా అరటిపండును మెత్తగా చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చేసుకున్న తర్వాత మనం దీనిలో ఒక ఇంగ్రీడియంట్ కలుపుతున్నాం. అది మనకు ఇంటిలో సులభంగానే అందుబాటులో ఉంటుంది. అదే బాదం నూనె. ఆల్మండ్ ఆయిల్ అని మనకు మార్కెట్లో లభ్యమవుతుంది. ఆయుర్వేదం షాపుల్లోనూ లేదా ఆన్లైన్ స్టోర్స్లోనూ ఫ్యాన్సీ షాపుల్లో కూడా లభ్యమవుతుంది. దాదాపుగా 1 స్పూన్ వేయాలి. యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన రక్త ప్రవాహం బాగా పెరిగి చుండ్రు సమస్యను తగ్గించి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది. ఇక ఆ తర్వాత నిమ్మరసం, అరచెక్క నిమ్మరసం పిండాలి. నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ జుట్టు మూలాల నుండి చుండ్రును నివారించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా నిమ్మకాయలో ఉండే యాంటీ మైక్రోబియల్ లక్షణాలు తల మీద ఫంగస్ ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. మనం దీనిలో అరచెక్క నిమ్మరసం పిండుకున్నాం. నిమ్మరసం, బాదం నూనె వేసుకున్నాం. ఇక ఆ తర్వాత మరొక ఇంగ్రీడియంట్, అదే తేనె వేస్తున్నాం. తేనె 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. తేనెను మనం ఆర్గానిక్ తేనె వాడితే మంచిది. తేనెలో ఉండే పోషకాలు చుండ్రు సమస్యను తగ్గించడానికి సహాయపడతాయి. చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా తలలో దురద, మంట వంటి వాటిని తగ్గించడానికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అరటిపండు పేస్ట్లో బాదం నూనె, నిమ్మరసం, తేనె వేసాం కదా, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పేస్ట్ని జుట్టు మొదలు నుంచి కుదుళ్ళ వరకు బాగా పట్టించి ఒక అరగంట అలా వదిలేయాలి. ఆ తర్వాత మనం రెగ్యులర్గా వాడే షాంపూ లేదా కుంకుడుకాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే చుండ్రు సమస్య తొలగిపోతుంది. అలాగే జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గించడానికి ఈ ప్యాక్ సహాయపడుతుంది. కాస్త ఓపికగా సమయాన్ని కేటాయిస్తే ఇంటి చిట్కాల ద్వారా మనం ఇటువంటి సమస్యల నుంచి బయటపడటానికి చాలా ఎఫెక్టివ్గా ఇవి మనకు సహాయపడతాయి. కాబట్టి మీరు కూడా ఈ అరటిపండుతో ప్యాక్ చేసుకుని తలకు పట్టించి చుండ్రు సమస్య నుంచి బయటపడండి. చుండ్రు సమస్య ఉంటే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే చుండ్రు నుంచి బయటపడాలి. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.